మీ కళ్లద్దాలకు శాశ్వత పరిష్కారం కేవలం 9,999 రూపాయల నుండే లేసిక్ సర్జరీ అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్లో. ఓకే 6 సంవత్సరాల తర్వాత ఇక్కడికి వచ్చారు. ఇక్కడే ప్రమోషన్ వచ్చిందా? రాలేదు. మళ్ళీ ఇక్కడ తర్వాత అప్పుడు అనిల్ కుమార్ ఎస్పీ గారు ఈ 1 టౌన్లో బాగా హార్డ్ వర్క్ చేశారని చెప్పి రామకృష్ణాపూర్ కోల్డ్ బెల్ట్ ఏరియా ఇవ్వడం జరిగింది. రామకృష్ణాపూర్లో కూడా చాలా అక్కడ కూడా కేసులు కొన్ని డిటెక్ట్ చేయడం జరిగింది. ఒక డెకాయిటీ కేసు, దాన్ని ఏం చేశారంటే ఒక తెలిసిన వాళ్ళే, అంటే అక్కడ ఒక గోల్డ్ జ్యువెలరీ షాప్ ఉన్నది రామకృష్ణాపూర్లో. దానిలో చాలా గోల్డ్ ఉన్నది చూసి వాళ్ళ రిలేటివ్ అబ్బాయి ఒక అతను ఏంటంటే ప్లాన్ చేసాడు, ఎట్టి బస్సులో దీనిలో మనం దొంగతనం చేయాలి కానీ చేసిన విషయం బయటపడద్దు అని చెప్పి ప్లాన్ వేసి కొరుట్ల నుంచి ఒక ప్రైవేటు ఇన్నోవా వెహికల్ తీసుకొని 5% వాళ్ళ ఫ్రెండ్స్ని తీసుకొని వచ్చి పోలీసులు లెక్క యాక్ట్ చేశారు. వాళ్ళు రామకృష్ణాపూర్ వచ్చి నువ్వు దొంగ బంగారం కొంటున్నావట, మేము చెక్ చేయాలని చెప్పి పోలీసులు ఎంటర్ అయినట్టే షాప్లోకి ఎంటర్ అయ్యి లోపల ఉన్న సామాన్లన్నీ చెక్ చేసి మొత్తం గోల్డ్ అంతా మేము ఇది చెక్ చేస్తాము, నువ్వు స్టోలన్ ప్రాపర్టీ కొంటున్నావు కాబట్టి మేము వెరిఫై చేసుకుని నీకు ఇస్తామని చెప్పి అతనికి ఎలాంటి ఛాన్స్ ఇవ్వకుండా అన్ని ప్రాపర్టీ టోటల్ వెహికల్లో పెట్టుకొని వాళ్ళ భార్య మీద మెడలో ఉన్న బంగారం కూడా తీపిచ్చారు. ఇది కూడా స్టోలన్ ప్రాపర్టీ దగ్గర మాకు డౌట్ ఉన్నది అని చెప్పి తీసుకొని దాదాపు 30-40 తులాస్ వరకు, మళ్ళీ సిల్వర్ అయితే కిలోల చొప్పున అంతా తీసుకొని అతన్ని కూడా వాళ్ళ వెహికల్లో కూర్చొని పెట్టుకొని కొంత దూరం అక్కడ గోదావరి రివర్ అవతలు తీసుకుపోయి అక్కడికి పోయిన మేము పోలీసులము నిన్ను అన్ని చెక్ చేసి పంపుతామని చెప్పి నమ్మించి ఆడికి పోయి అక్కడ అతన్ని ఒక గుర్తులేని ప్లేస్లో అతన్ని విడిచిపెట్టడం జరిగింది. అతడు అక్కడికి వెళ్ళి లారీ ఎక్కి మా దగ్గర పోలీస్ స్టేషన్కి వచ్చి సార్ నన్ను పోలీసులే తీసుకుపోయాను అంటాడు అతడు. అంటే అతను ఏమనుకున్నా అంటే పోలీసులే నేను స్టోలన్ ప్రాపర్టీ కొన్నా అన్న డౌట్ మీద నన్ను పట్టుకపోయారు సార్, నా ప్రాపర్టీ కూడా తీసుకుపోయారు అని అతను ఆ కాన్సెప్ట్తో ఉన్నాడు. అండ్ పోలీసుల మీద పోలీసులు కంప్లైంట్ ఇచ్చాడు. అంటే మేమన్నాం అరే పోలీసులు అట్లా తీసుకుపోవడం సాధ్యం కాదు, పోలీసులు వచ్చి తీసుకుపోయినా ఆ ఇంటిమేషన్ మాకు చేస్తారు, నువ్వు పక్కన నేను తీసుకుపోయింది దొంగలే, ఎవరు దొంగలు కానీ ఏమైనా తెలిసిన వాళ్ళన్నా కావాలి, నేను మోసం చేద్దారని చెప్పి అంటే పోలీసుల పేరు మీద తీసుకుపోయి నేను మోసం చేసి వాళ్ళు డెకాయిటీ చేసారు అని చెప్పి అంటే ఇప్పుడు ఫస్ట్ నమ్మలే అతను, నన్ను మంచిగా చూసుకున్నారు సార్, వాళ్ళు మంచిగా సఫారీలు వేసుకున్నారు అని చెప్పిండు. చెప్పింది అప్పుడు డెకాయిటీ కేసు నమోదు చేసి మేము ఇన్వెస్టిగేషన్ చేస్తే దానిలో ఎలాంటి క్లూస్ లేవు. యాక్చువల్లీ అప్పుడు సీసీ కెమెరాలు లేవు. అతను ఎంత అడిగినా అతను ఏం చేస్తున్నట్టు ఏమన్నా వాళ్ళు ఐడెంటిఫై చేస్తామంటే చూస్తే గుర్తుపడతా అంటాడు, మరి వెహికల్ నెంబర్ చూసినట్టు నెంబర్ చూడలేదు అంటాడు. మరి లాస్ట్కు మేము రిపీటెడ్ అడగగా సార్ ఆ బండి మీద ముందట ఒకటి గాడ్ ఈజ్ వన్ అనేది ఒకటి స్లోగన్ ఉన్నది సార్, గాడ్ ఈజ్ వన్, దేవుడు ఒక్కడే అనేది ఉన్నది సార్, అది ఒక్కటే గుర్తుపడతా, వెహికల్ మాత్రం ఇన్నోవా వెహికల్ సార్ అని చెప్పాడు. చెప్తే ఆయన ఏ రూట్లో పోయినా మేము పోయి గోదావరి అవతల పోయిన తర్వాత అక్కడ టౌన్లో అన్నింటిలో సెర్చ్ చేసినాం, వెహికల్ నెంబరు తెలియదు, సీసీ కెమెరాలు లేవు. సెర్చ్ చేసి కురుట్ల, మెట్పల్లి, కరీంనగర్ అన్ని వెహికల్ సెర్చ్ చేస్తే కురుట్లలో ఒక వెహికల్లో అది గాడ్ ఈజ్ వన్ అనేది స్లోగన్ రాస్తున్నది. అయితే ఇతను మా ఎమ్మెల్యే ఉన్నాడు కాబట్టి ఇతను చూపిస్తే సార్ ఇదే వెహికల్ సార్ అంటే అప్పుడు ఆ వెహికల్ డ్రైవర్ని పిలిపిస్తే అతను రాలేదు, భయపడ్డాడు. లాస్ట్ కష్టపడి వాళ్ళ పేరెంట్స్ని పిలిపించి పట్టుకుంటే లాస్ట్ ఆ విధంగా డెకాయిటీ కేసుని డిటెక్ట్ చేయడం జరిగింది. అంటే ఒక చిన్న క్లూ ఆధారంగా మేము వాళ్ళు డెకాయిటీ కేసు డిటెక్ట్ చేసాం, వాళ్ళందరినీ అరెస్ట్ చేయడం జరిగింది, గోల్డ్ కూడా టోటల్ రికవర్ అయింది. అయితే ఇతనికి ఏదైతే పోలీసులు అని నమ్మించి రికవరీ పీరియడ్ ఇతన్ని తీసుకుపోయి కొట్టిండు, బాగా ఇంటర్వెన్షన్ చేసి పీరియడ్ ఇతను కొట్టిండు కూడా. కొట్టిన ఇతనికి డౌట్ రాకుండా ఆ కేసును మేము ఛేదించడం జరిగింది రామకృష్ణాపూర్లో. దేవుడే ఒక్కడే, దేవుడే కాపాడాడు, దేవుడు ఒక్కడే అన్న స్లోగన్ అదే కాపాడింది, కేసు డిటెక్ట్ చేయడం జరిగింది. రామకృష్ణాపూర్లో ఇంకా సరే సింగరేణి ఇష్యూస్ అవన్నీ ఉండే, అవన్నీ చేసినాం.